నమస్కారాలు. ఇక్కడ విచ్చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం. మనోజ్ జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం, అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి డెఫినెట్గా 5 సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచారు. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు. నేను నాడే చెప్పాను, ప్రతి ఒక్క యువతి యువకులు, ఒక అల్లూరి సీతారామరాజు, ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సైనిక కాన్ఫ్లిక్ట్ నాడే ఇచ్చాను. ఈ యుద్ధం చేస్తుందేదో మన కోసం కాదు, భావి తరాల కోసం, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ భావి తరాలు బాగుండాలని, రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మేము సంకల్పంతో యుద్ధం చేశాం. ఏదో ఆశించేప్పుడు చేయలే. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఎలాగైతే పోరాడారో నాటి నాయకులు, అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరివేయాలనే ఉద్దేశంతో పోరాటం చేశాం. భగవంతుడు అనుకూలించారు, ప్రజలు అనుకూలించారు. అంతా ఊహించిన మెజార్టీ. ఏ జగన్ అయితే 152 విరుగుపడ్డాడో దానికి తిరగేసినట్టు 164 ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో, పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాను. మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం దివాళా తీసుకెళ్లారు. అన్నీ ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు. ఏ హామీ తప్పడం మనం చేస్తున్నాను. ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం. విశ్వేశ్వరనగర్ డీమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది, అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం. మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను. నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బారికేడ్లు పెట్టారో అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు 30వ తారీఖుని ఉదయం 10:30కి ప్రజల ఆగ్రహంతో ధర్నా చేయబోతున్నాం. డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విముక్తి చేయబోతున్నాను. నేను ఎవరికీ భయపడను. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి వాడిగా వస్తాను తప్ప అది ఎంత అధికారైనా ఐ డోంట్ కేర్. ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం. డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారాలని చెప్పి కోరుతున్నాను. మనం